నంద్యాల జిల్లా బనగానపల్లిలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలు చేస్తున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 25 లక్షల విలువైన 19.5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన బంగారు నగలను విక్రయించేందుకు వెళ్తుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు. చోరీ చేసిన అనంతరం మళ్లీ ఇంటికి తాళం వేసి వెళ్లే కొత్త తరహా పద్ధతిని అనుసరిస్తున్న ఈ ముఠా గత ఏడాది నుండి పలు గ్రామాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పుడు కొత్తగా ఈ నేరం ఎందుకంటే ఇళ్లలో లాక్ వేసినట్టుగా బీరో తాళాలు బీరో వేసినట్టుగా దొంగతనం జరిగిందా లేదా అన్న మీమాంస ఏర్పడే విధంగా ఈ దొంగతనాలు జరిగినాయి. చాలా జాగ్రత్తగా దొంగతనాలు చేస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా అవేర్ కావాలా. అదేవిధంగా ప్రజలు ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలకు గ్రామాల్లో కాలనీల్లో కానీ కొన్ని వీధుల్లో కానీ వాళ్ళు కలిసి సీసీ కెమెరాలు వచ్చిపోయే దారుల్లో కానీ వాళ్ళ ఇళ్ల ముందు కానీ పెట్టుకోవడం ద్వారా నేరాలను అదుపు చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆ సీసీ కెమెరాల ద్వారా నేరం జరిగినట్టయితే నేరస్తుల్ని గుర్తించడానికి కూడా వీలుగా ఉంటుంది. కాబట్టి సీసీ కెమెరాలు విరివిగా ఇన్స్టాల్ చేయాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ సందర్భంగా ఇంతకుముందు వీళ్ళు ఎప్పుడు కేసుల్లోకి రాలేదు, ఫస్ట్ టైంగా వస్తుంది.